వెల్కమ్ టు సూపర్ సిక్స్ లో ఫస్ట్ న్యూస్ చూద్దాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చిత్తూరు జిల్లాలో అటవీ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అధికారుల్ని తక్షణ నివేదిక కోరారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లిన వెంటనే పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. దీంతో సంతృప్తి చెందని సీఎం సమగ్ర నివేదిక కోరినట్లు తెలుస్తోంది. భూ ఆక్రమణల ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ అక్రమాల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్దిరెడ్డి భూ అక్రమాలకు సంబంధించి 3 జిల్లాల్లో కూడా చాలా ఫిర్యాదులు అయితే ప్రభుత్వానికి వచ్చాయి. మదన ఫైల్స్ తగలబట్టడం వెనక కూడా పెద్దిరెడ్డి హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా మీడియాలో ఏదైతే అటవీ భూములు అక్రమం చేశారని చెప్పి కొన్ని సాక్ష్యాధారాలతో సహా మీడియాలో కథనాల ప్రచురణపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. రెవెన్యూ అధికారిని ప్రాథమిక విచారణ చేసి వివరణ పంపించమన్నారు. కానీ వాటిలో కూడా కొంత క్లారిటీ లేకపోతుంటే పూర్తి స్థాయిలో సబ్ కమిటీ నివేదికని కోరడం జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్పీ, అదేవిధంగా కలెక్టర్, అదేవిధంగా అనంతపురం రేంజ్ ఫారెస్ట్ ఆఫీసరు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ను కూడా విచారణకు అధికారులుగా నియమించడం జరిగింది. వీలైన త్వరలోనే ఆ విచారణ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అటవీ భూమి కావడంతో ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అటవీ శాఖ అధికారులు కూడా ఇమీడియట్ గా అక్కడ ఏ విధంగా అక్రమాలు జరిగాయి, దీనికి బాధ్యులు ఎవరో గుర్తించి పూర్తి నివేదిక ఇవ్వమని కూడా సీసీఎఫ్కి ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక అటవీ భూమిలో దాదాపు 75 ఎకరాలు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైకి వెళ్ళింది. ఇవన్నీ కూడా రికార్డులు ట్యాంపరింగ్ చేశారు. అటవీ భూమిలో ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా భూమి ఉంటుందనే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే వీరు ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు ఒకవేళ పట్టా భూమి ఉంటే వీరి కుటుంబాలకు మాత్రం ఎందుకుంది, వేరే పట్టా భూములు అటవీ భూముల్లో ఎందుకు లేవు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, అటవీ శాఖ అధికారుల పాత్ర దీని వెనక ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అతను ఒక బంగళా కట్టుకున్నారు. అటవీ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే అటవీ భూమిలో బంగళా కట్టుకున్నారు, దానికి రోడ్డు కూడా వేసుకున్నారు ప్రభుత్వ నిధులతో, అనేక ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి ఈ నివేదిక వచ్చిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకుంటామో చూస్తామని కూడా ప్రభుత్వం కూడా చాలా కఠినంగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇవే కాకుండా తిరుపతి ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మదనపల్లి ప్రాంతం కావచ్చు, మొత్తం కూడా అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, ఈ 3 జిల్లాల్లో పెద్దిరెడ్డికి సంబంధించిన భూ ఆక్రమణలు జరిగాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అదనంగా ఈ ఇష్యూ కూడా రావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో భూ ఆక్రమణదారులకి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వాలి, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా చెప్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఈ రోజు ఒక రివ్యూ నిర్వహించారు. పంచనామాల రివ్యూలోనే ఈ అంశం కూడా రెవెన్యూ మంత్రి కూడా పాల్గొన్నారు. కాబట్టి రెవెన్యూ మంత్రితో ఈ అంశం గురించి చర్చించారు. నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.